వెల్కమ్ టు స్టడీ సర్కిల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి. ఈ కాంటెంట్ పరంగా ఏమైనా మీకు లోటుపాట్లు అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? టెట్ అనేది పేపర్ 1కి పేపర్కి 2కి చాలా తేడా ఉన్నదండి. మీరు బాగా చదవాల్సినవి ఏంటంటే రచయితల కవుల పరిశోధన గ్రంథాలు, వారి యొక్క రచనలు, బిరుదులు, ముఖ్యంగా 6th నుంచి 10th వరకు కవులు, శతకాలు. ఇది 6th నుంచి 10th వరకు కవులు, వారు రాసిన శతకాలు మొత్తం టోటల్గా నేను క్రిందటి వీడియోలో చెప్పానండి. ఆ వీడియోను చూడండి ఒకసారి అందరూ. నెక్స్ట్ పదజాలం 3rd to 10th వరకు పదజాలం ప్రశ్నలు అడుగుతున్నాడు, అర్థాలు అడుగుతాడు, నానా అర్థాలు అడుగుతున్నాడు, పర్యాపదాలు అడుగుతున్నాడు, ప్రకృతి వికృతులు అడుగుతున్నాడు, తర్వాత వ్యుత్పత్తి అర్థాలు అడుగుతున్నాడు, జాతీయాలు అడుగుతున్నాడు, విశేషాంశాలు అడుగుతున్నాడు. కాబట్టి 3rd నుంచి 10th వరకు మొత్తం పదజాలం చేశానండి. ఒక్కసారి ఈ వీడియోను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనా అండి? కాంటెంట్ మాత్రం మీకు అన్ని టెక్స్ట్ బుక్ నుంచే తీసుకున్నాను, వేరే అదర్ ఏ బుక్ నుంచి కూడా తీసుకోలేదండి. ప్రతి ఒక్కటి టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్నలను తీసుకొని నేను ఈ టెస్టులైనా ఏవైనా పదజాలమైన రచనలు, బిరుదులు, గ్రంథాలు, కవుల పరిచయాలు, రచయితల పరిచయాలు ఇవన్నీ చేశానండి. ఒక్కసారి మీరు చూడండి, కాంటెంట్ పరంగా ఓన్లీ. ఓకేనా అండి? ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి ముఖ్యంగా. ఓకే, మనము ఈరోజు టెట్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన ప్రశ్నలను జవాబులను చూద్దామండి. మొదటి ప్రశ్న ఏంటంటే, మృత్యువు పదానికి వికృతి పదం అడిగారట. మృత్యువు అనే పదానికి వికృతి పదం ఏంటి అండి? మిత్తి. నెక్స్ట్, దాశరథి రంగాచార్య నవలలోని భాష ఏంటి అని అడిగారట. మాండలిక భాష. నెక్స్ట్, పివి నరసింహారావు కలం పేరు అడిగారట. పివి నరసింహారావు గారి కలం పేరు విజయ అనే కలంతో, విజయ అనే కలంతో గొల్ల రామవ్వ అనే కథను రాశాడట. గొల్ల రామవ్వ అనే నవలను రాశాడట. అది ఏ పత్రికకు రాశాడంటే కాకతీయ పత్రికకు రాశాడట. విజయ అనే కలం పేరుతో గొల్ల రామవ్వ అనే నవలను కాకతీయ పత్రికకు రాశారు. ఏంటిది? పివి నరసింహారావు గారు. 9th క్లాస్ వాచకము అండి. ఇది పివి నరసింహారావు అనే పాఠం. ఓకే, నెక్స్ట్, ఆహారం పదానికి వికృతి అడిగారట. ఆహారం అంటే ఓగిరం. ప్రతి ఒక్క ప్రశ్న నేను టెట్ అండ్ డిఎస్లో వచ్చినవి అని అనుకుంటూ చెప్పానండి. ఒక్కసారి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకే అర్థమైపోతుంది. ఓకే, మృదు మధురం పదం సమాసం అడిగారట. మృదువైన, మధురం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. ఓకే, చంపకమాల పద్యం అడిగారట. మొదటి పాదం దేనికి సంబంధించింది అని అడిగారట. రవికుల వార్తి అంటే చంపకమాలకు సంబంధించింది. నేను మొత్తం ఈ పద్య లక్షణాలు, ఛందస్సు మొత్తం చెప్పానండి. చంపకమాల, ఉత్పలమాల, శార్దులము, మత్తేవము ఇవన్నీ వివరించానండి. చంపకమాల పద్య లక్షణాలు ఏంటి? చంపకమాల నజ భజ జజర అనేవి పద్య లక్షణాలు. నెక్స్ట్, వాక్యంలో క్రియాపదం బడు అనేది ఏ వాక్యం అని అడిగారట. బడు అంటే కర్మని వాక్యం అండి. నెక్స్ట్, ధృత ప్రకృతికం గురించి అడిగారట. నా, నేను అనేవి ధృత ప్రకృతికాలండి. నకారం అనేది ధృతము. నెక్స్ట్,
ప్రత్యర్థి అనేది ఏ సంధి అడిగారట. మార్నింగ్ సెషన్లో కూడా యనాదేశ సంధి గురించి అడిగారు, దేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి గురించి అడిగారు, యనాదేశ సంధి గురించి అడిగారు. ఒక్కసారి మీరు సంధులను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రత్యర్థి అనేది మనం సంధి విడదీస్తే ప్రతి ప్లస్ అర్థి ప్రత్యర్థి యనాదేశ సంధి. ఓకే, నృసింహ శతకం ఎవరు రాశారని అడిగారట. కాకుస్థం శేషప్ప కవి. కవులు వారి యొక్క రచనలు చూడండి, కవులు శతకాలు చూడండి ఒక్కసారి. క్రిందటి వీడియోలో నేను రాసుకున్నదంతా మొత్తం వివరించి చెప్పానండి. ధాన్యాన్ని భద్రపరిచే గది అని అడిగారట. ఇది ఏంటి అంటే గరిషె అవుతుందండి, గాది అవుతుంది, గుమ్మి అవుతుంది. ఇవి తెలంగాణ పదాలు. ఒక్కసారి మీరు షార్ట్లో చూడండి. ఓకే, నెక్స్ట్ కవి సమయములు అనే సిద్ధాంత గ్రంథం ఎవరు రాశారట. కవి సమయములు అనే సిద్ధాంత గ్రంథం ఇరివెంటి కృష్ణమూర్తి యాదవ్ రాశారు. ఓకే అండి, ఇది వాగ్భూషణం అనే పాఠం 9th క్లాస్ అండి. నెక్స్ట్ జానపద సాహిత్యంపై పరిశోధన చేసింది ఎవరు అని అడిగారట. బిరుదురాజు రామరాజు గారు. ఈయన ఎప్పుడు అడుగుతున్నారు ఈ ప్రశ్న. గృహం పదానికి వికృతి పదం అడిగారట. గేము, గృహము గేము, ఆహారం ఓగిరం, మృత్యువు మిత్తి. చూసారండి, 3 ప్రశ్నలు ప్రకృతి వికృతి సంబంధించినవి వచ్చినాయి. నెక్స్ట్ ప్రశ్న, గజల్లో పల్లవి అంటే మొదటి పాదాన్ని ఏమంటారు అని అడిగారట. ఏమంటారండి? పల్లవిలో మొదటి పాదాన్ని మత్ల అంటారు. మత్ల. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వివరణ చూద్దామండి. చివరి చరణాన్ని ఏమంటాము? మక్త అంటాము. మరి కవి నామముద్రను ఏమంటాము? తకల్లుస్ అంటాము. ఇది గజల్ ప్రక్రియకు చెందిన జీవన భాష్యం అనే పాఠం అండి. పాఠాన్ని రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. ఓకే అండి, ముఖ్యంగా మీరు చూడవలసినవి పదజాలము, రచయితులు, తర్వాత రచయిత్రులు, కవులు, వారి యొక్క పరిశోధన గ్రంథాలు, రచనలు, బిరుదులు. నెక్స్ట్ పదజాలంలో అర్థాలు, నానార్థాలు, పర్యాపదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, విశేషాంశాలు, ఉత్పత్త్యార్థాలు. ఇవన్నీ మీరు ఒక్కసారి చూడండి. టెక్స్ట్ బుక్ నుండే నేను ఏ వీడియో మీరు చూసినా కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకున్నానండి. ప్రతి ఒక్క ప్రశ్న టెట్ అండ్ డిఎస్లో వచ్చింది అనుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఓకే అండి, ఈ వీడియోని చూస్తున్న వారు ప్రతి వారు లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే కాంటెంట్ పరంగా కామెంట్ చేయండి. ఓకే అండి, అందరికీ థ్యాంక్స్ అండి.